ఆరు, గుప్తా ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు ఆరు, అసలు ఆ రణవీర్ ఏమనుకుంటున్నారు గుప్తా గారు? మనోహరి, రణవీర్ ఇద్దరు కలిసి నా కూతుర్ని ఏం చేయాలని చూస్తున్నారు? మొన్నేమో బయట కిడ్నాప్ చేయాలనుకున్నారు, ఈరోజేమో ఏకంగా ఇంటికి వచ్చి కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. అసలు ఇదంతా కాదు, ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా ఆ మనోహరిని చంపేస్తాను, అప్పుడు నా కుటుంబానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి ఆరు లోపలికి వెళ్తూ ఉంటే, ఆగు బాలిక, విధికి వ్యతిరేకంగా వెళ్ళడం మంచిది కాదని నేను ఎన్నోసార్లు హెచ్చరించాను. జరగబోయేదాన్ని చూస్తూ ఉండడం తప్ప నువ్వు మార్చాలని అనుకోకూడదు. నువ్వు ఒకవేళ మార్చాలని చూస్తే నీ శక్తుల్ని నువ్వు కోల్పోతావు అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటే, అప్పుడు ఆరు, ఏంటి గుప్తా గారు, ప్రతిసారి కూడా ఇలాగే నన్ను భయపెడుతూనే ఉన్నారు. మరి నా కళ్ళ ముందే నా కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడం తప్ప నేను ఏమీ చేయలేనా అని చెప్పి ఆరు బాధపడుతూ ఉంటుంది. మరో పక్క రాత్రిపూట అమర్ డల్గా బెడ్ మీద కూర్చొని ఉంటాడు. ఇకప్పుడు బాకి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్కి పాల గ్లాస్ ఇస్తూ, ఏమండి, ఇందాకటి నుండి చూస్తున్నాను, మీరు భోజనం కూడా సరిగ్గా చేయలేదో, దేని గురించో ఆలోచిస్తున్నారు, కనీసం ఈ పాలైనా తాగండి అని చెప్పి బాగి అంటూ ఉంటే, వద్దు బాగి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంతకీ దేని గురించండి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అమర్ అంజు గురించి, ఉదయం ఏం జరిగిందో చూసావు కదా, నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యి ఉంటే ఆ రణవీర్ అంజుని యాక్సిడెంట్ చేసేవాడు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటండి మీరు అనేది, అంటే ఉదయం అంజుని యాక్సిడెంట్ చేయాలని చూసింది రణవీరా అని చెప్పి బాగి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును బాగి, అంజు తన కూతురని చెప్పి రణవీర్ కోర్టులో తనని ప్రొడ్యూస్ చేశాడు కదా, అంజు ప్రాణాలు తీస్తే ఆస్తి అంతా కూడా చేజిక్కించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ఉదయం కారుతో స్పీడ్గా అంజుకి యాక్సిడెంట్ చేయాలని చూశాడు. అతను మోహన్కి మంకీ క్యాప్ వేసుకున్నాడు కాబట్టి అతని ఫేస్ కనిపించలేదు, కానీ రణవీర్ చేతికున్న కడియాన్ని నేను గుర్తుపట్టగలిగాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. పోనీ మరి ఇదంతా చేసింది రణవీరే అని మీకు అంత క్లియర్గా తెలిసినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, లేదు బాగి, నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేను, ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు రణవీర్ కూడా తన కూతురు గురించి నా మీద కేసు పెడతాడు, ఒకవేళ అదే కనుక జరిగితే అంజు తన కూతురు అన్న విషయం రణవీర్కి తెలిసిపోతుంది, అంజుని లీగల్గా రణవీర్కి అప్పగించాల్సి వస్తుంది, అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏమండి, ఏం చేసైనా సరే అంజుని ఎట్టి పరిస్థితుల్లోనూ రణవీర్కి అప్పగించొద్దు, అంజు ఎప్పటికైనా మన కూతురే, మన నుండి అంజుని ఎవరు కూడా విడదీయలేరు, త్వరగా ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిద్దామని చెప్పి బాగి అంటూ ఉంటే, ఈ సమస్యకు పరిష్కారం ఒకటే బాగి, రణవీర్ భార్య ఎవరో తెలుసుకోవడం, రణవీర్ భార్య ఎవరో తెలిస్తేనే ఇదంతా ఎందుకు మొదలైందనేది మనకు తెలుస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, రణవీర్ భార్య ఎవరో తెలుసుకోవడానికి ఇకపై నేను కూడా ప్రయత్నాలు మొదలు పెడతానండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే మనోహరి, రణవీర్ ఇద్దరు కూడా ఒక చోట కలుస్తారు. రణవీర్, అమర్ నీ గురించి బాగా నిఘా పెట్టాడు, మనం ఇలా పదే పదే కలుసుకుని మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు, నేను ఇప్పుడు ఎంతో డేర్ చేసి నిన్ను కలవడానికి వచ్చాను, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రణవీర్, ఇకపై నేను అమరేంద్రను డైరెక్ట్గా అటాక్ చేయబోతున్నాను మనోహరి, అవసరమైతే లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నాను, అమర్ని అరెస్ట్ చేయించైనా నా కూతురు దుర్గను నా దగ్గరికి వచ్చేలాగా చేసుకుంటాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రణవీర్, అమర్ ఎంత తెలివైనడో నీకు కూడా తెలుసు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఇకపై అదంతా నేను చూసుకుంటాను మనోహరి, నాకు ఎక్కువగా టైం లేదు, ఇప్పటికే పోలీసులు నా కోసం వెతుకుతున్నారు, అది కష్టం మీద నేను బెయిల్ తెచ్చుకున్నానని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మరోపక్క అమర్ ఇంట్లో అమర్ ఉదయాన్నే ఆఫీస్కి అని చెప్పి రెడీ అయ్యి వెళ్తూ ఉంటే, అప్పుడే రణవీర్ అమర్ ఇంటికి వస్తాడు. రా రణవీర్, కూర్చో అని చెప్పి అమర్ అంటూ ఉంటే, నీ మర్యాదలు నాకేమీ అవసరం లేదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. నా కూతురు దుర్గను నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు రణవీర్,
నీ కూతురు దుర్గా నా దగ్గర లేదని చెప్పాను కదా. అయినా మొన్న ఆశ్రమంలో పెరుగుతుందని తనని 6 నెలల క్రితమే ఎవరో దత్తత తీసుకెళ్ళిపోయారని కూడా చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అమర్ అంటూ ఉంటే, లేదు అమరేంద్ర, నీ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకో నా కూతురు దుర్గ ఎక్కడుందో నీకు తెలుసని నా మనసుకి అనిపిస్తుంది. మర్యాదగా నువ్వు నీ భార్య అరుంధతి ఇద్దరు కలిసి దత్తత తీసుకున్న నా కూతురు దుర్గ ఎక్కడుందో చెప్పు. లేకపోతే నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. నీ మీద కేసు పెట్టైనా సరే నా కూతుర్ని నేను సొంతం చేసుకుంటాను అని చెప్పి రణవీర్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, ఇక అప్పుడు అమర్ కూడా రణవీర్కి ఏదో తిరుగుతూ, ఏంటి రణవీర్, నా మీద కేసు పెడతావా? సరే అలాగే కేసు పెట్టు. అప్పుడు నేను కూడా నీ మీద కేసు పెడతాను. నువ్వు ఏ కోర్టుకి లీగల్గా వెళ్ళినా సరే అక్కడ కోర్టు వాళ్ళు 18 ఏళ్ళు వచ్చేంత వరకు పిల్లల బాధ్యత తల్లికి మాత్రమే అప్పగిస్తారు. ఒకవేళ నీ భార్య చనిపోయి ఉన్నా కూడా ఇప్పటికే నీకు కోల్కతాలో ఎంతో నేర చరిత్ర ఉంది. నీ మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అందుకే నేను నేర చరిత్ర ఉన్న నీకు పాపని అప్పగించడం మంచిది కాదని కోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు ఖచ్చితంగా నీకు ఎప్పటికీ పాపని అప్పగించరు అని చెప్పి అమర్ రణవీర్ని భయపెట్టిస్తూ ఉంటాడు. చూడు రణవీర్, నీ గురించి నేను ఏమీ తెలుసుకోకుండానే ఇన్ని రోజులు ఉన్నాను అనుకుంటున్నావా? చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఏమేమి నేరాలు చేశావో అవన్నీ కూడా నాకు తెలుసు. నీలాంటి నేర చరిత్ర ఉన్నవాడి చేతుల్లో ఆ పాపని ఎలా పెడతాననుకున్నావని చెప్పి అమర్ రణవీర్కి ఏదో తిరిగి మాట్లాడుతూ ఉంటే, ఇక అమర్ మాట్లాడుతున్న మాటలకి రణవీర్కి చెమటలు పడుతూ ఉంటాయి. చూడు రణవీర్, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో, నీ భార్య ఎవరో ఇదంతా కూడా నేను త్వరలోనే తెలుసుకుంటాను అని చెప్పి అమర్ రణవీర్ని బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్, సరే అమరేంద్ర, అది కూడా చూద్దాం. ఈ పోటీలో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దామని చెప్పి లాయర్ని తీసుకొని రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అమర్ చేసిన ఛాలెంజ్కి మనోహరిలో భయం మొదలవుతుంది. ఇప్పుడు అమర్ ఇంకా సీరియస్గా రణవీర్ భార్య ఎవరో తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కనుక రణవీర్ భార్య అని నేనే అన్న విషయం తెలిస్తే ఇక అంతే సంగతిలో. నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్ జీవితంలో క్షమించాడు. ఈ విషయం తెలిస్తే అమర్ అరుంధతి మర్డర్ కేసు గురించి కూడా బయటకు తీస్తాడు. అప్పుడిక నేను జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. ఇదంతా జరగకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా ఈ బాగిని పైకి పంపించేసి తన స్థానంలోకి అమర్ భార్యగా నేను రావాలి. అప్పుడే అమర్ నన్ను జైలుకి పంపించకుండా ఉంటాడు అని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోపక్క బాగి కూడా చాలా సీరియస్గా రణవీర్ భార్య ఎవరై ఉంటారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయం అయినా రణవీర్ భార్య ఈ చుట్టుపక్కలే ఉంటూ అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని అన్నారు. గతంలో కోర్టులో రణవీర్ విడాకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనోహరి కూడా అక్కడ కనిపించింది. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే రణవీర్ భార్య మనోహరి ఏమోనని నాకు రోజు రోజుకి బలంగా అనుమానం మొదలవుతుంది అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లాన్లో ఆరు ఒక్కతే ఒంటరిగా నిలబడి ఉంటుంది. బాగి బాగి ఒకసారి ఇలా రా అని చెప్పి ఆరు పిలుస్తూ ఉంటే బాగి ఆరు దగ్గరికి వస్తుంది. ఏంటి బాగి, చాలా సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నట్టున్నావా అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి, ఏం లేదక్క, నాకెందుకో మనోహరిని రణవీర్ భార్య ఏమోనని అనుమానంగా ఉంది. గతంలో ఒకసారి కోర్టుకు వెళ్ళినప్పుడు మనోహరి రణవీర్ ఇద్దరు కూడా కోర్టులో కనిపించారు. వాళ్ళు ఆ రోజు విడాకులు తీసుకోవడానికి వచ్చి ఉంటారేమోనని అనుమానం కలుగుతుంది. అలాగే ఉదయమైన రణవీర్ భార్య ఈ చుట్టుపక్కలే ఉంటూ ఎప్పటికప్పుడు మా ఇంటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని కూడా చెప్పారు. అంటే వీటన్నిటినీ బట్టి రణవీర్ భార్య మనోహరి ఏమోనని నాకు అనుమానం కలుగుతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు, అనుమానం ఏంటి, అదే నిజం అని చెప్పి అంటూ ఉంటే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటక్క మీరు అనేది,
అంటే నిజంగానే మనోహరి రణవీర్ భార్య అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆరు అంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది. నేను నీకు ఒక విషయం చెప్తాను. మనోహరి తన గదిలో లేనప్పుడు తన కబోర్డ్స్ అన్నీ కూడా నువ్వు వెతుకుతూ ఉండు, అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని అంటూ ఉంటే, అవునక్క మీరు చెప్పింది కరెక్టే, ఆ మనోహరి గదిలో లేదు, ఇప్పుడు వెళ్ళి మొత్తం కూడా వెతుకుతాను అని చెప్పి బాగి మనోహరి గదిలోకి వెతుకుతూ ఉంటుంది. అలా మనోహరి గదిలో ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందేమోనని మొత్తం వెతుకుతూ ఉండగా రణవీర్ మనోహరిల పెళ్లి ఫోటో బాగీకి కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లో వాళ్ళకు వెన్నుపోటు పొడుస్తూ రణవీర్కి ఈ ఇంటి విషయాలన్నీ చేరేస్తుంది మనోహరి అనమాట అని చెప్పి ఆ పెళ్లి ఫోటో తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది. ఇప్పుడు నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. ఇన్ని రోజులు రణవీర్ భార్య అన్న విషయాన్ని దాచిపెట్టి ఈ ఇంట్లో మనుషులకు హాని తలపెట్టాలని చూసావు కదా, ఈరోజే నీ నిజ స్వరూపాన్ని ఆయన ముందు బయట పెడతాను అని చెప్పి బాగి ఆ ఫోటో తీసుకుని వెళ్తూ ఉంటే, ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు, మర్యాదగా ఆ ఫోటో ఇలా ఇవ్వు అని చెప్పి మనోహరి ఫోటోని లాక్కుంటూ ఉంటే, నేనివ్వను, ఈరోజు నీ నిజ స్వరూపాన్ని ఆయన ముందు బయట పెట్టి తీరుతాను అని చెప్పి బాగి ఫోటో తీసుకొని వెళ్తూ ఉంటే, మర్యాదగా ఆ ఫోటో ఇవ్వు, లేకపోతే ఈరోజు నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి మనోహరి బాగి గొంతు పట్టుకొని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే ఆరు మనోహరి చుట్టు పట్టుకొని ఒక్కసారిగా గోడకి విసిరి కొడుతుంది. నా చెల్లెల జోలికి రావద్దని చెప్పాను కదా, ఇంకొకసారి నా చెల్లెలి ప్రాణాలు తీయాలని చూస్తే నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి ఆరు మనోహరిని బెదిరించడంతో మనోహరి ఒక్కసారిగా కింద పడిపోయి భయంతో వణికిపోతూ ఉంటే బాగి మనోహరి నుండి తప్పించుకొని ఆ ఫోటో తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగైనా మనోహరి నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని చెప్పి భాగ్య అనుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.